మా జాతి మొత్తాన్ని ఏకం చేసుకోగలిగి ఈ రాష్ట్రంలో మేము ఉన్నామని అటువంటి అభిప్రాయాన్ని కలగజేయటమే దాని యొక్క ఉద్దేశం. మా ప్రజలకు ఎంత విలువ ఉండాలనో అది ఉండాలని మాత్రమే ఈ యొక్క ఆర్గనైజేషన్ పెట్టిన తప్ప మరొక ఉద్దేశం కాదు. ఇదేం పొలిటికల్ పార్టీ కాదు, కానీ పొలిటికల్ పార్టీ కంటే కూడా శక్తివంతంగా మా కులాన్ని ఏకం చేయాలనేటువంటి ప్రయత్నంలో నేను ఉన్నమాట నిజం. మా జనం నుంచి కూడా ఆ రకమైనటువంటి శక్తి నాకు ఇస్తున్నారు. ఖచ్చితంగా మాదిగ శక్తి అనేటువంటిది ఏందో మరి ముందుకు తీసుకెళ్తాం. ఎగ్జాంపుల్స్ ఓవైసీ అండ్ పవన్ కళ్యాణ్. మీ కార్యాచరణ ఏంటి? ఎవరెవరిని కలవబోతున్నారు త్వరలో? ఏది ఏంటి అన్నది ఇంకా లేదు, దీన్ని కలిసేది ప్రజలనే, మా కులస్తులనే. కేవలం మాదిగ కులస్తులను కలవటం, మాదిగ కులాన్నే చైతన్యవంతం చేయటం, మాదిగ కులంతోనే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏ పార్టీకైనా ఇప్పుడు చీలిపోతున్నాయి ఓట్లు. ఒక ఆయన కాంగ్రెస్ దిక్కుపోతుండు, ఒక ఆయన టీఆర్ దిక్కుపోతుండు, ఇంకొక ఆయన బీజేపీ, ఇట్లా కాదు. 99% మనం ఏమనుకుంటే ఆ పార్టీకే సపోర్ట్ చేయాలి, అంతే. ఇంకా మిగతా పార్టీల దిక్కు పోయేది లేదు. ఆ రకమైన నిర్ణయం చేయాలనేది నా ఉద్దేశం. ఆ పార్టీని ఏ పార్టీ అయితే ఉందో దాంట్లో మేము భాగస్వామ్యం అయ్యే విధంగా ఆ నాయకులతో మాట్లాడటం, ఆ రకంగానే రాజకీయం చేయాలనేటువంటిది ఒక అభిప్రాయం. మాకు రాజ్యాధికారంలో వాటా అనేది నినాదం. మా వాటాను మాకు ఇవ్వటం లేదు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. ఎవరు లేని వాళ్ళనేమో పెద్దోళ్ళని చేస్తున్నారు, అన్ని వాళ్ళనేమో మీరు తొక్కేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి కేసీఆర్ గారైనా మాకు శత్రువు కాదు, కాంగ్రెస్ పార్టీ అయినా మాకు శత్రువు కాదు, ఎవడు శత్రువు కాదు. కానీ మా కులాన్ని గౌరవించి రాజ్యాధికారంలో భాగస్వామ్యం, ముఖ్యంగా ప్రముఖ స్థానం ఇచ్చేటువంటి పార్టీ ఏది అనేది మేము చూస్తున్నాం. వారికి అంతే ప్రయాణం రాబోయే కాలంలో. ఎలా ఉందని ఈ స్పందన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అన్ని మండలాల నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యంగా మెయిన్గా అధికారులు, మా అధికారులు, మా యువకులు అందరూ ఉత్సాహవంతులై ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా మాకెందుకు ఈ గతి పట్టింది అనేది ప్రతి వాళ్ళు ఆలోచిస్తున్నారు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలన్నా, మనం బాగుపడాలన్నా రాజ్యాధికారమే ముఖ్యం. ఆ రాజ్యాధికారంలో అవకాశం లేకుండా మేము బిచ్చగాలలాగా రేషన్ కార్డు దగ్గరనే ఉండాల్సిన పరిస్థితి లేదు. అవకాశం ఇది ఎవడైనా ఏ ప్రభుత్వమైనా చేసేదే. కాబట్టి దానికి పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం లేదు. గౌరవం ముఖ్యం. మాదిగ జాతికి గౌరవాన్ని ఇస్తారా శాస్తారా అనేటువంటిది నా నినాదం. కాబట్టి నేను ఎన్టీ రామారావు దయ వల్ల ఈ స్థాయికి వచ్చి 70 ఏళ్ళకు వచ్చి అనాథలుగా నా ప్రజల్ని వదిలేయదలుచుకోలేదు. కాబట్టి శక్తి ఏంది ఇక్కడ? ఓటు. అది అంబేద్కర్ ఇచ్చినటువంటి శక్తి. కాబట్టి ఆ శక్తిని వాడుకొని మరో శక్తిగా మేము ఎదగాలనేదే మా ఉద్దేశం. 7 పదుల లేరు, మీరు 6 పదులు 5 పదుల మధ్యలోనే ఉన్నట్టు కనబడుతుంది. దయ మా సత్యం తమ్ముడు దయ. మీ యొక్క మంచితనమే మిమ్మల్ని కాపాడేది. ఇది మీ సక్సెస్ కావాలి, మీరు ఒక శక్తికి కావాలి. మిమ్మల్ని కూడా ప్రజలు ఆశిస్తున్న ఒక మంచి పదవి, మీరు త్వరలో పదవిలో కూర్చోవాలని ప్రజల యొక్క ఆకాంక్ష కూడా ఉందన్న. మీరు అజాతి శత్రువు, అందరితో మంచిగా ఉంటారు. కాబట్టి చురకలు అందరికీ అంటిస్తారు. ఆ చురకలు కొద్దిగా అప్పుడప్పుడు హాట్గా అవుతుంటాయి. పర్వాలేదు, దానివల్లనే ఎదిగాను. స్వార్థం లేదు. నేను మాట అది కాదు. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. టీఆర్ఎస్ పార్టీలో చంద్రశేఖరరావు స్వయంగా ఫోన్ చేశాడు, పిలుచుకున్నాడు. సరే దళిత బంధు అనేటువంటిది ఇస్తున్నాను అంటే ఇంక అంతకంటే పెద్ద స్కీమ్ అయితే లేదు. ఇవ్వగలిగితే దళిత బంధు చాలా మంచి స్కీమ్. 10 లక్షల రూపాయలంటే మాలమాదిగోళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పేద ప్రజలు కానీ, అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎవడు పేదోడు ఉండడు. ఒకవేళ ఉంటే వాని కర్మ. అంత మంచి స్కీమ్ పెడుతున్నా, నువ్వు రావాలన్నారు సార్ అంటే నేను వెళ్ళాను. ఇక వెళ్ళిన తర్వాత దురదృష్టం ఏంటంటే, సరే అది దానికి కావాల్సినటువంటి నిధులు కానీ మరి ఎన్నికల ఇయరే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి అది కొంత జరిగింది కొన్ని ప్లేసులలో. కానీ మొత్తం అందరికీ పాలసీగా జరిగే టైంలో ఎన్నికలు వచ్చినాయి. ఏదేమైనా మరి ఈ ప్రభుత్వం ఎందుకు నడిపేయలేకపోతుంది? ఏమో మరి ఈ ప్రభుత్వం కూడా 12 లక్షలు ఇస్తామన్నారు వీళ్ళు. 12 మేము అధికారంలో వస్తే 12 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటిదాకా స్కీమ్ని అయితే ఈ ప్రభుత్వం ఇంకా అమల్లోకి తేనే లేదు. దాని గురించి ముచ్చటే లేదు. ఉన్న పరిస్థితి ఆర్థికపరమైన ఇబ్బందులా ఇంకోటి ఉండొచ్చు. కానీ ఆనాడు మాట్లాడినారు ఇస్తామని, ఈ రోజు మాత్రం అది లేదు. నేనేమంటా అంటే ప్రభుత్వాలు కూడా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ప్రభుత్వాలని ఏలేటువంటి నాయకులు మాత్రం అన్ని కులాలని అందరినీ గౌరవించేటువంటి పద్ధతిలో ఉండాలనేది నాకున్నటువంటి అభిప్రాయం.
అది విషయం. అయితే ఆ దళిత బంధు స్కీమ్ అయితే చాలా మంచి స్కీమ్. అది చాలామందికి ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేశారో అక్కడ బ్రహ్మాండంగా ఎస్సీలు కొంత మేలు జరిగింది, మంచిగా ఉన్నారు. అది మాత్రం నిజం. ఇప్పుడు మరి మీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ పాత్ర ఎలా ఉందండి? కాంగ్రెస్ పార్టీలో నా పాత్ర మంచిగుంటే ఇవన్నీ నేను చేసేవాడిని కాదు కదా. వాళ్ళని అడిగే చేసేవాడిని. అనేటివన్నీ ఇవేమన్నా చనిపోయిన వాళ్లకు వర్గీకరణ విషయంలో పోట్లాడి పెట్రోల్ పోసుకొని కాలి సచ్చిన వాళ్ళ గురించి నేను గవర్నమెంట్ ఉంటే నేను ఖచ్చితంగా మాట్లాడేవాడిని. కానీ నాకు అవకాశం లేదు. మనిషికి ₹1 కోటి ఇప్పించేవాడిని, నాకు అవకాశం లేదు. ఒక ఈ ఎంఆర్పిఎస్లో తన్నులు తిని దెబ్బలు తిని కేసులు పెట్టబడ్డటువంటి కేసులను రద్దు చేయించేవాడిని. ఇవన్నీ నాకు అవకాశం లేదు. ఇవాళ అన్ని కులాలకు భూములు ఇచ్చుకున్నారు, 5 ఎకరాలు 10 ఎకరాలు వాళ్ళ కుల సంక్షేమం కోసం. మా కులానికి 5 ఎకరాలు ఎవడు ఇచ్చినోడు లేడు. ఇది నేను మాట్లాడేవాడిని ముఖ్యమంత్రితోటి. లేదంటే ఒక స్తూపం కట్టుకుందామనే అభిప్రాయం ఉంది, అదేం పెద్ద కాని పని కాదు, అది కూడా మాట్లాడేవాడిని. ఇవన్నీ కూడా దీనికి ఒక మీటింగ్ పెట్టమని కూడా ముఖ్యమంత్రికి చెప్పాను. వారి ఇంతవరకు స్పందన లేదు. అది నా బాధ. ఆ రోజు నేను ఇచ్చినటువంటి ఉపన్యాసం ద్వారా అయితే కోట్ల మంది చూశారు. అది కోట్ల మంది. మరి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు దయగలుగుతుందో నాకు తెలియదు, కానీ అవి చేస్తే ఆయనకు చాలా మేలు జరుగుతుంది అనేది నాకు ఉన్నటువంటి. ముఖ్యమంత్రి గారితో సత్సంబంధాలు బాగానే ఉన్నాయని. సంబంధానికి ఏమో సార్, ఇప్పుడు సార్ నేనే పైరవి పోయేటువంటి కాదు, నేనేం అడిగేటువంటి కూడా కాదు. జాతి సమస్యలు ఒక్క మాదిగల సమస్య కాదు, ఏ సమస్య గురించి అయినా తప్పుంటే నేను ఖచ్చితంగా ఇప్పుడు చూశారు మీరు, నా దగ్గర 200 మంది వచ్చారు. అలా ఆలేరోళ్ళు కాదు వాళ్ళు, ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఆపద వచ్చి అన్ని కులాలు ఉన్నారు. సుధాకర్ రెడ్డి వాళ్ళంతా ప్రెసిడెంట్లు వచ్చారు, వాళ్ళకి అన్యాయం జరిగిందంటే 200 మందిని మాట్లాడి మీ ముందే పంపించాను. కాబట్టి ఇక్కడ నాయకుడు అంటే అందరికీ నాయకులుగానే బతాం, కానీ స్పెసిఫిక్గా పలాని కులాన్ని తొక్కేయాలని జరుగుతుంది చూడు, దాన్ని నేను ఓర్చుకునేటువంటి కాదు. ఏ పరిస్థితుల్లో మాదిగ కులాన్ని మాత్రం తక్కువ చేసి మాట్లాడినా, తక్కువ చూసినా నేను ఓర్చుకునే ప్రశ్నే లేదు నా జీవితం. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదరించాలని నేను కోరుతున్నా. నేను ఏం మాట్లాడినా దానికి నేను కట్టుబడి ఉండేటువంటి మనిషిని, దాంట్లో తిరుగులేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ఏది చేసినా కూడా పేదవాడు సంతోషపడని పని ఏది చేసినా మంచిది కాదండి. అది ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఇవాళ ఆపదలో ఉన్నటువంటి ఆ కులాన్ని ఇంకా ఆదుకోవాలనే నా విజ్ఞప్తి. ఇన్ని పార్టీలు చూసారట, మీరు దాంట్లో ఒక అవగాహన ఉంది, మీకంటూ మీ పేరు ఉంది, మీ క్యాడర్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీకంటే ఇంకంటే ఈ రాజకీయాలు తెలంగాణ అనే ప్రజలకు కొద్దిగా అవేర్నెస్ ఉన్న ప్రజలు, ఈ ప్రజలకు తగ్గట్టుగా ఫలాలు అందట్లేదని ప్రజల్లో అయితే మాత్రం భావన ఉంది. మరి దాన్ని నిర్మూలించాలంటే అన్ని వర్గాలలో, ఒకటే వర్గం కాదు, ఏ విధంగా దాని సమయత్వం అంటే ఇప్పుడు దేనికైనా ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక అనేది ఎక్కడ స్టార్ట్ కావాలి? వీకర్ సెక్షన్ దగ్గర స్టార్ట్ కావాలి. ఎస్సీ ఎస్టీలు బీసీల కాడికి వెళ్ళి స్టార్ట్ కావాలి. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కాడికి వెళ్ళి స్టార్ట్ కావాలి. మీరు పైనుంచి కిందికి వస్తారు తప్ప కింది నుంచి పైకి పోవట్లేదు. అందుకని ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. ప్రభుత్వాల మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోతున్నది. అదే ఇప్పుడు వచ్చినటువంటి సమస్య. ఇవన్నీ నిర్మూలించాలంటే కొద్దిగా ఇవన్నీ చాలా లోతుగా వెళ్ళాలి. దానికి సంబంధించినటువంటి మంచి అధికారులు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనం చేయొచ్చు. అదేం పెద్ద పని కాదు. ఈ కార్యాచరణ నెక్స్ట్ మీది ఈ మాదిగ శక్తి. మాదిగ శక్తి నేను చెప్పాను, అది పార్టీ కాదు. మా జాతిని ఏకం చేయటానికి అదొక గొప్ప వేదిక. అది ఇట్ విల్ రిమైన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది తెలంగాణ అండ్ ఆంధ్ర, ఎనీవేర్ ఇన్ ఇండియా. మా కులం అంతటి ఉంది, ప్రపంచం అంతటి ఉంది మా కులం. కాబట్టి నేను ఏమంటా అంటే అసలు గుర్తింపు లేదు. మా హక్కుల గురించి ఓడాడగాలి, మరి ఏదో ఒక వేదిక ఉండాలి కదా. ఆ వేదిక ఉండాలంటే మరి ఏ వేదిక? తప్పకుండా దానికి ఒక వేదిక ఉండాలంటే ఆ వేదికనే మాదిగ శక్తి. మందకృష్ణ గారి కూడా ఉంది కదా. మందకృష్ణ ఈ వాస్తవమే, ఆయన కూడా పోరాడుతున్నాడు, కాదని మనం చెప్పలేం. కానీ ఈ వర్గీకరణ విషయంలో ఆనాడు ఆయనను అందరం ముందు పెట్టాము. దాంట్లో ప్రముఖంగా నేనే అతన్ని ఎంకరేజ్ చేశాను. నేను అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేశాను. అతనికి చీమ కుడితే కూడా నేను బాధపడ్డది నేనే, ముందుకొచ్చి నిలబడ్డది కూడా నేనే కృష్ణ గారికి. ఇప్పటికి కూడా ఆయనను కూడా మరి రమ్మని అంటున్నాను నేను. నువ్వే ముందటి నుంచే నడిపి మేము నీ ఎంబడి ఉంటాము, మన జాతి గౌరవం వచ్చే పని చేద్దాం అందరం కలిసి చర్చించుకొని అని మాట చెప్తున్నా. ఇప్పుడు మీ టీవీ ద్వారా కూడా చెప్తున్నా.
రండి. ఇంకా ఆయనే కాదు, మా కులానికి సంబంధించిన అన్ని సంఘాల వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు రండి. మీరు చేయలేరు ఈ పనులు, నేను చేయగలుగుతాను, చేస్తాను, మీరు రండి, అందరం కలిసి చేద్దాం. కాబట్టి అందరం కలిసి చేసేటువంటి పనికి అందరూ కూడా మీ తోడ్పాటు ఉండాలని కూడా అన్ని సంఘాల వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణ మాదిగా నా తమ్ముడు, నాకు తమ్ముడనే పిలుస్తాను ఆయన్ని. మంచి పేరు, మంచి కష్టజీవి. కాబట్టి ఆయనను కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. అయితే ఏమైనా మీతో నుంచి పాలు పంచుకున్న అంశాలు మహా అద్భుతం. ఇప్పుడు ఒక చిన్న ఒక్కొక్క నాయకుడి గురించి అడుగుతున్న చిన్న మాటలో రామారావు గారి గురించి. రామారావు గారు గురించి చెప్పాలంటే ఆయన మహానుభావుడు. కులరహితమైన మతరహితమైన సమాజం కోసం ఆశలు పెట్టుకున్న మహనీయుడు, దానికోసమే పనిచేసిన మహనీయుడు. ఆయన గొప్పతనాన్ని వర్ణించటానికి వీలు కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు మీకు కలిగు, ఆయన తెలంగాణ సాధించిండు, ఇట్లా అన్న పేరు తెలంగాణ కేసీఆర్ వల్ల సాధ్యమైనది. అది ఆయన గురించి ఒక 2 మాటలు, ఎందుకంటే ఆయనతో మీరు కొద్దిగా ఆయన గురించి కూడా నా ఫ్రెండ్ ఆయన. మేమిద్దరం కలిసి ఒక 10 ఏళ్ళు అయితే ఒక కారులో తిరిగినాము. వేరే అభిప్రాయం ఏం లేదు. పరిపాలన విషయంలోని తప్పులు చేసిండే కాబట్టే కదా ఇప్పుడు పోయింది ఆయన, లేకపోతే ఎందుకు పోతాడు ఆయన? కాబట్టి పరిపాలనలో లోపాలు జరగడం సహజమే, అయినా అవి ఒప్పుకోవటం గ్రేట్. ఆయన ఇప్పటిదాకా కూడా 2 ఏళ్ళు అయింది, ఫలానా విషయంలో తప్పు జరిగింది ఈ పార్టీలో అని చెప్పలేకపోతున్నారు. చెప్పుకుంటేనే గొప్పోడేది. ఎన్టీ రామారావు గారు 89లో ఓడిపోయినప్పుడు ఆయన ఓపెన్గా చెప్పినాడు, మా పార్టీ మేము చేసిన కొన్ని పొరపాటు చేశాము, దానివల్ల ఓడిపోయామని. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఆ రకమైనటువంటి పాశ్చాత్తాపం మనిషిలో రావాలి. ఇంకోటి, అంతర్జాతీయంగా హైదరాబాద్ డెవలప్ కావడానికి అంటే హైదరాబాద్ కన్నా సికింద్రాబాద్ కన్నా 2 ఉన్నాయి. సైబరాబాద్ను మాత్రం అంతర్జాతీయ నగరం చేసింది మాత్రం ఆ విషయంలో బాబు గారి పేరు. బాబు గారి పట్ల ఒక చిన్న విషయం. బాబు గారు కష్టజీవి అండి. బాబు గారు కష్టజీవి. శత్రువుని అయినా కూడా ఓర్చుకొని ప్రయాణం చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్న మనిషి ఆయన. దాన్ని మనం కాదనలేము. కొన్ని సందర్భాల్లో నాకు కూడా సమస్యలు వచ్చినాయి, నేను కూడా తిరగబడి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ యాజ్ ఏ లీడర్గా చూస్తే ఆయన కష్టజీవి, పనిచేసే సమర్థుడు, దాంట్లో వేరే అభిప్రాయం లేదు. ఎన్టీ రామారావు గారి స్కీములను కానీ ఏ ఒక్కటి కూడా పక్కకు పెట్టకుండా అన్నీ కూడా చేయగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాటలో చెప్పాలంటే ఈ కసి కక్ష అనేది ఆయనకు పెద్దగా ఉండవు. కానీ ఏదైనా ఉన్నా దాన్ని సరి చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉండేటువంటి అవకాశం ఉంది. స్వర్గీయ రాజశేఖర్ గారి గురించి. రాజశేఖర్ రెడ్డి కూడా మంచి లీడర్. అసలు చదువుకున్నోడికే టికెట్ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు పార్టీ పరంగా. తర్వాత దాన్ని మెయింటైన్ చేసింది కూడా రాజశేఖర్ రెడ్డి గారు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అందరు చదువుకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు, అందరు వయసు వాళ్ళకి ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముసలోళ్ళకి టికెట్లు ఇస్తుంది, ఎస్సీలకు ఎస్టీలకు. బట్ రాజశేఖర్ రెడ్డి కూడా వయసు వాళ్ళకు టికెట్లు ఇచ్చాడు, చదువుకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. అది గొప్ప విషయం. రాజశేఖర్ రెడ్డి విషయంలో కూడా ఆయన కూడా ఒక శక్తివంతమైన నాయకుడు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి విషయంలో చెప్పాలంటే ఆయన నమ్ముకున్నాడు, నేను ముఖ్యమంత్రినే అవుతా అని మాతో కూడా చెప్పేది. ఒక్కోసారి తగాద పడేది మేము. అయితే నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఏకైక లీడరు. చాలా చాలా గొప్ప విషయం, ఆశ్చర్యకరం. గోలున్నా అందరికీ సాధ్యం కాదు, బట్ ఆయనకు మాత్రం సాధ్యమైంది. ఆ సాధ్యమైన దాన్ని సంతోషంగా ఆయన రోజు ఉండి ప్రజల కోసం పనిచేసుకుంటూ పోతే చాలు. అదే ఎంత దూరం అన్న ఉండని, ఎంత దూరం ఎప్పుడన్నా పోని. కానీ ఆయన ఇంకా కొంచెం మారగలిగితే ఆయనకి మించిన లీడర్ లేకుండా చేయగలిగేటువంటి వ్యక్తులు మీ ఎంబడి మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆయన మలుచుకోవాలి. ఆయన అంత దూరం ఆలోచిస్తలేడు, అంత అరివరిగా ఏదో ఉరుకుతున్నాడు, ఏమో చేసినాడు, చేస్తున్నాడు. కానీ అవన్నీ లెక్కకు రావు. నేను చంద్రబాబు గురించి ఒక మాట చెప్తా. వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం వచ్చింది రాజకీయంగా. నేను ఎంత నీతిగా బతికానో, ఆయన కోసమే నేను ఎంత శ్రమ చేశానో ఆయనకు తెలుసు. కానీ కారణాలు ఏమైనా నాకు రాజకీయంగా చాలా పెద్ద దెబ్బ తాకింది. దెబ్బ తాకినప్పుడు నేను రివోల్ట్ అయ్యి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన జైలుకు పోతే నేను ఓర్చుకోలేకపోయా. ఆయన విషయంలో నేను ఓర్చుకోలేకపోయా. కానీ ఓర్చుకోకపోవడమే కాదు, టీఆర్ఎస్లో ఉన్న నేను, నాకు రాజకీయంగా దెబ్బ తాకుతుందని తెలిసినా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి నేను చంద్రబాబు గురించి ధర్నా చేశా, ఊరేగింపు చేశా. ఆ రోజు దసరా పండుగ అయితే దసరా పండుగను బైకాట్ చేశా.
మరి ఆయన ఒక్కరోజన్నా ఆ విషయంలో ఎంతవరకు ఆలోచిస్తుండే అనేది మనకు తెలియదు. బట్ ఐ డిడ్ నా పొలిటికల్గా టీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి కారణం అదే ఇష్యూ. అంటే నాకు మానవత్వం ముఖ్యం. యూనో ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్షిప్లో తిరుపతిలో జగన్ గారిని కూడా అద్భుతంగా మెచ్చుకున్నారు. అక్కడ మీరు అంటే మీరు ఎప్పుడైనా ఎండగడతారు విషయం మీద అంటే మనుషులను రియలైజ్ చేయించటమే మోతుకుపల్లి లక్ష్యం తప్ప వేరే లేదు. అంటే చంద్రబాబు జైల్లో ఉంటే నేను ఎందుకు అడవాలండి? ఎజెండా లేదు కాబట్టి నాకు వ్యక్తిగతం ఏమి లేదు. నేను చేస్తుంటారు ప్రజలు అంతే, ఆలోచింపజేయటమే నా పని. రెండవది ఆదుకోవడం వీలైన కాడికి. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతా సరే, ఏదనగానే ఆయన అదృష్టం కలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడుకి అండగా నిలబడ్డాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. వాళ్ళ కులం కూడా ఏ ఆలోచన అయితే ఉన్నారో వాళ్ళను కూడా సంతృప్తి పరిచినట్టు అయింది. అంతవరకు అప్రిషియేట్ చేయాలి. ఇక మొన్ననే కదా అయ్యాడు, రాబోయే కాలం ఎట్లుంటుందో మనం చూద్దాం. కులం బలంతో అయ్యిండు అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ దళిత శక్తి, మాదిగ శక్తికి కూడా ఆయనే ఇన్స్పిరేషన్. ఆయన ఇన్స్పిరేషన్ అనేది నాకున్న అభిప్రాయం. ఇటు ఓవైసీ కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ. ఇక్కడన్నా బాగుంది. ఇక్కడ కేటీఆర్ కూడా ఒక మంచి గత ప్రభుత్వంలో చేసుకున్నాడు. ఇప్పుడు అతను కేటీఆర్ గారి గురించి చెప్తారు మాటలు. యువకుడు మరి ఆయన రేవంత్ రెడ్డి గారు పోటీ పడుతున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకొని చూద్దాం, ఇంకో 3 ఏళ్ళు అయినాక దాని గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకు వాళ్ళ గురించి. కవిత గారి గురించి చిన్నగా ఒక మాటలో. కవిత అనేట ఆమె నా దగ్గరే మేము ఒకటే క్వార్టర్లో ఉన్నాం. పైన వాళ్ళు ఉన్నారు, కింద ఆ పైన కూడా నేను తెచ్చిపెట్టుకున్నది నేనే, కేసీఆర్. అయితే అది నాకు ఒక బిడ్డ లాంటిది. తిరగబడి మాట్లాడుతుంది, అంత ధైర్యంగా మాట్లాడుతుంది, అంత శక్తివంతంగా మాట్లాడుతుంది. ఐ అప్రిషియేట్. సరే మిగతా పదవులు వస్తాయా రావా పోవా అనేది మనకు తెలియదు, కానీ నేను అంత దూరం ఆలోచించలేను. కానీ ఆ అమ్మాయి మాట్లాడే మాటలు చాలా ఘనంగా ఉన్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి. అంతవరకు నేను చెప్పాను. రియలైజేషన్, కుటుంబంలో రియలైజ్ రావాల్సిన మాటలు కూడా ఆమె మాట్లాడే మాటలకు కౌంటర్ వేస్తే బాగుండన్నట్టుగా వాళ్ళు అనుకున్నా అది కరెక్ట్ కాదు. సరి చేసుకోవాలి. ఆ అమ్మాయి చిన్నది మాట్లాడుతుంది, మీరు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబంలో. ఎవరు? కేసీఆర్. కేసీఆర్కే గౌరవం అండి. ఆ పిల్ల మాట్లాడే మాటల వల్ల కేసీఆర్ గౌరవం వస్తుంది. అంటే కేసీఆర్ గారి ఇంట్లో మాత్రం ముగ్గురే. అంటే కేసీఆర్ గారే, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు. వారి ఇంట్లో ఒక అదైతే ఒక ఉందన్న. పబ్లిక్ లో మాత్రం ఏదన్నా కానీ కవిత మాట్లాడే మాటల వల్ల కుటుంబంలో రియలైజ్ కావాలి, అవేర్నెస్ రావాలి. అది మాత్రం నిజం. కేసీఆర్ రియలైజ్ కావాలి, మిగతా వాళ్ళ ముచ్చట్లు అనవసరం. చివరిగా తెలంగాణ రాజకీయాలు రాను ఒక హాట్ టాపిక్ అయ్యేటట్టు కనబడుతుంది. ఎలా ఉండబోతాయి నెక్స్ట్ ఎలక్షన్లలో? నా అభిప్రాయం ఒకటే, నేను మొన్న కూడా చెప్పాను డయాస్ మీద, నేను ఎవడేం పీకలేడు పోమని. కారణం ఏంటి? ఒక వర్గీకరణ చేసినందుకు నాకు అంత ఎమోషనల్గా నేను ఫీల్ అయ్యాను. ఏమే మరి మిగతా పనులన్నీ చేస్తే నిన్నుగాక ఇంక అడిగిపోతారు జనాలు. కాబట్టి ఈ ఆవేశపరమైన ఆలోచనలను పక్కన పెట్టి వ్యవస్థాపరమైనటువంటి ఆలోచన కనుక రేవంత్ రెడ్డి చేయగలిగి, మాలాంటి లీడర్లు నేనే కాదు, ఈ వ్యవస్థాపరంగా బతికేటటువంటి నాయకులను కనుక దగ్గర చేసుకోగలిగితే ఆయన ఒక శక్తిగా మారిపోతాడు. ఇట్లా ఉంటేనేమో రేవంత్ రెడ్డిగా వచ్చిండు, సీఎం అయ్యిండు, రేవంత్ రెడ్డిగా వెళ్ళిపోతాడు. వ్యవస్థ పట్ల ఆలోచన చేస్తే పర్మనెంట్ శక్తిగా మిగిలిపోతాడు. తప్పకుండా నేను వ్యవస్థాపరంగా ఆలోచించే మనిషి కాబట్టి నాకు ఏ రకమైన ఇది లేదు. ఆయన కుర్రోడు, వయసు ఉన్నది, మంచిగా చేసుకోవాలని నేను కోరుతున్నా. తప్పకుండా ఆయన చేసుకుంటే బాగానే ఉంటుంది. మంత్రుల మీద సమన్వయం ఉందా? ఇక కాంగ్రెస్ పార్టీ అంత ఈజీ కాదు, సమన్వయం జరగడానికి కూడా అంత ఈజీ కాదు. కానీ అది దాని పేరే కాంగ్రెస్ పార్టీ కదా. వస్తున్నారు. అన్న చివరగా మీ నాయకుడు రాహుల్ గాంధీ గారి గురించి. రాహుల్ గాంధీ అంత ముక్కుసుట్టు మనిషి ఎవరు లేడు, అంతవరకు చెప్పగలుగుతాను నేను. ఆయన ఈ యొక్క సెక్యులరిజాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి. రెండోది, పేద ప్రజల కోసం ఒక కొత్త విధానంతో ముందుకు పోయి భవిష్యత్తును పేదవాళ్ళ కోసం అందించాలనేటువంటి అభిప్రాయం కింద ఉన్నాడు. కాకపోతే ఈ యొక్క పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఉండలేకపోతున్నాయి. అదే బాధాకరమైన విషయం. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కాబట్టి మరి ఆయన ఈ దళితుల పట్ల, పేద వర్గాల పట్ల మంచి ఆలోచన ఉన్నది. ఆ ఆలోచన
అమలు జరగాలంటే మరి ఆ రోజు రావాలి, మంచి రోజులు రావాలని కోరుకుంటాను. ఇంకా ఫైనల్ అన్న మన భారత ప్రధానమంత్రి రోజు మోదీ గారి గురించి ఒక చిన్న ఇప్పుడు కుల వ్యవస్థ గురించి ఒక మాట మాట్లాడితే ఆయనకి ఇంకా స్ట్రెంత్ వస్తుంది. ఎప్పుడు ఆయన కుల వ్యవస్థ పోవాలి, ఇప్పుడు సనాతన ధర్మం అనే దాంట్లోకి అందరికి డౌట్లు ఉన్నాయి. అంటే మా అంబేద్కర్కే డౌట్ ఉంది. ఆ రోజులలో భగవద్గీతనే కాల్చేశాడు ఆయన. ఈ భగవద్గీతను కాల్చినటువంటి పరిస్థితి మీద ఎందుకు రివ్యూ పెట్టాడు మోడీ? కొడితే మేమంతా అట్రాక్ట్ అవుతాం కదా. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ దేశంలో. విషయం ఏంటంటే కుల వ్యవస్థ పోవాలన్నా ఉండాలన్నా ఒక మాట చెప్పలేడు ఆయన. అదొకటే బాధాకరం. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఆ పార్టీలో కొంత అవినీతి లేదు, కొంత మెయిన్గా ఏం సార్, అవినీతి లేకుండా రాజ్యాలు నడపటం గ్రేట్. అయితే సరే కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద కూడా ఉన్నాయి, అది వేరే విషయం. కానీ వ్యక్తిగా ఆయన ఒక ప్రధానమంత్రిగా ఈ దేశానికి పట్టిన చీడ పురుగు ఏదంటే అది కులం. ఈ కుల వ్యవస్థ పోవాలని ఎందుకు మాట్లాడాడు అనేది మాలాంటి వాళ్ళకు తపన. ఎందుకు మాట్లాడాడు అంటే కులాలు ఉండాలా? సనాతన అంటే అర్థమైంది ఏమండి? సనాతన అంటే అర్థమైంది మాదిగోడులాగానే ఉండాలి, చెప్పులు కుట్టుకోవాలా, సాకరోడు బట్ట ఉతుకుంటూనే ఉండాలన్నా? ఇదా ఏంటి సనాతనం అంటే? దీనికి అర్థం చెప్పినోడు ఎవరు లేడు, అది ఎవడు బయటికి రారు. మనుషులు మంచోళ్ళే, వాళ్ళని చెడ్డోళ్ళని మనం ఎట్లా అంటాం సార్ మనం? కానీ ఒక అర్థంతోనే రాజకీయాలు చేయాలి. మరి ఇక ఈ సనాతనం అనే దాని మీదనే అందరికీ డౌట్లు ఉన్నాయి. ఈ కుల వ్యవస్థ పోవాలని ఒక మాట ఆయన నోటి నుంచి వస్తే అందరికీ ఆదర్శప్రాయుడు అవుతాడు. ఇప్పుడు దళితులు ఎవరు కూడా బీజేపీని ఇష్టపడరు. కారణం ఏంటంటే అందరికి భయం ఉంది, రేపు మమ్మల్ని దేశంలో ఉంచరా అనేటువంటి పరిస్థితుల్లో. చివరగా మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటూ ఈ మాదిగ శక్తిని అద్భుతంగా తీసుకురావాలని కోరుకుంటూ మీరు మాకు అద్భుతమైన టైం కేటాయించి మా ట్రూత్ సత్యాలు చాలా వరకు నిజాయితీనందుకు థ్యాంక్ యూ అన్న. నా స్నేహితుడు, నా తమ్ముడు ఇలా ఒక ఇంటర్వ్యూ చేయగలిగి వ్యవస్థలో ఒక గుర్తింపు కోసం ముందుకు సాగుతున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు. నా యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.